హరే కృష్ణ. ఇప్పుడు ధర్మరాజుకి మళ్ళీ ఎడం కన్ను కొట్టుకుంటుంది అనమాట. ఎడం కన్ను కొట్టుకోగానే మళ్ళీ ధర్మరాజుకి డౌట్ వస్తుంది, అమ్మో భీముడు ఏడే, భీముడు ఎక్కడికి వెళ్ళాడని మళ్ళీ కనిపించపోయేసరికి ద్రౌపది దగ్గరికి వచ్చి అడుగుతాడు, భీముడు ఏడంటే మళ్ళీ పువ్వు వచ్చింది నాకు కావాలన్నాను తీసుకురావడానికి వెళ్ళారని చెప్పిద్ది. ఇలా పూలు వస్తూ ఉంటే నువ్వు పంపించు, మొన్నే పెద్ద గొడవ అయింది, అక్కడ అందరినీ చంపేశాడు రాక్షసులందరినీ అని ఇంకా అందరూ మొత్తం వెళ్తారనమాట. మాల్య ఎత్తు పర్వతం ఎక్కుతారనమాట. అక్కడ మొత్తం రోమస మహర్షి ఋషులు మొత్తం ఎక్కుతారు, అందరూ వెళ్తారు. అసలు మాల్వీయ ఎత్తు పర్వతాలు, గంధమాన పర్వతాలు భూమికి స్వర్గానికి మధ్యలో ఉంటాయి. అవి ఎవరికి కనిపించవు. స్వర్గానికి దారి కూడా అక్కడి నుంచే ఉందని, మాల్వీయ ఎత్తు పర్వతం నుంచి ఉందని చెప్తారనమాట. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్తారు. వీళ్ళు ధర్మరాజు వెళ్తాడు. అక్కడికి వెళ్ళంగానే భీముడు ఒక పక్కన కూర్చుంటాడు, కుబేరుడు ఒక పక్కన కూర్చుంటాడు. కూర్చోగానే భయం వేస్తుంది, అందరూ చచ్చిపోయి అక్కడ పడి ఉంటారు, రక్తం అడుగులో కారుతూ ఉంటుంది. ఇంకా చూసి ధర్మరాజు ఇంకా కుబేరుడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, తనకి తెలియక చేసినట్టున్నాడంటే, కాదు అసలు ధర్మరాజా నీ భీముడు చాలా మంచోడు, అసలు ఎప్పుడు ఈ మణిమంతుడిని చంపుతాడో, వీడి దరిద్రం నాకు వదిలిపోయిద్దని చూశాను, నా స్నేహితుడని చెప్పుకోవడానికి అసహ్యం వేసింది, వీడి చేయని పనులు ఏమీ లేవు, అన్ని దుర్మార్గ పనులే చేశాడు, ఎప్పుడెప్పుడు ఈ రోజు వస్తుందని నేను కూడా చూశాను అని చెప్తాడు. ఎందుకు అలా చెప్తాడంటే, ఒకరోజు వీళ్ళు పుష్పక విమానంలో కుబేరుడు ఇంకా యక్షులు మణిమంతుడు అందరూ వెళ్తూ ఉంటారు. ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే ఉమ్ము పైనుంచి ఊసేస్తాడనమాట. ఉమ్ము ఎక్కడ పడితే అక్కడ ఊయకూడదని అంటారు. అందుకనే ఉమ్ము ఊస్తే ఆ ఉమ్ము వెళ్ళి ఎక్కడ పడిద్ది అనుకున్న అగస్త్య మహర్షి తపస్సు చేసుకుంటా ఉంటే ఆయన మీద పడిద్ది ఉమ్ము. అస్సలు ఇంకా ఉమ్ము పడింది చూస్తాడు మణిమంతుడు. చూసి కూడా కిందికి దిగి ఆయన క్షమాపణ అడగాలని బేసిక్ కామన్ సెన్స్ కూడా ఉండదు మణిమంతుడికి. అలా చెప్తూ ఉంటాడు కుబేరుడు. అసలు క్షమాపణ కూడా అడగలేదు. అగస్త్య మహర్షి చెప్పాడు, ఒక మానవుడి చేత ఒకే ఒక్క గుద్దుతో చంచిపోతావు నువ్వు అని శాపం పెట్టాడు. నాకు హాయిగా ఉంది, దరిద్రం వదిలింది, ఇలాంటి స్నేహితుడు ఉండే కన్నా చచ్చిపోవటమే నయము, అసలు ఒక్క మంచి పని చేయలేదు, అన్ని అధర్మ కార్యాలు చేశాడు, అందుకే ఈరోజు ఎప్పుడు వస్తుందని నేను సంతోషపడ్డాను, చేసిన పని చాలా మంచిది ధర్మరాజా అని వాళ్ళకి అక్కడ ఆహ్వానం ఇస్తాడు, ఆతిథ్యం ఇస్తాడు. కొన్ని రోజులు అక్కడ ఉంటారనమాట. కుబేరుడి యొక్క భవనంలో కొన్ని రోజులు ఉంటారు. ఇప్పుడు తర్వాత తన తమ్ముడు అర్జునుడు వస్తాడు. ఎలా వస్తాడో చెప్తాను. ఇంద్రుడు అక్కడ కొన్ని రోజులు ధర్మరాజుని వాళ్ళందరినీ హాయిగా కొన్ని రోజులు రిలాక్స్ అవ్వమని ఉంచుకుంటాడనమాట కుబేరుడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్తాను. హరే కృష్ణ.